ఆపరేషన్ సింధూర్ వేళ తోక జాడించేందుకు యత్నించిన పాకిస్తాన్కి భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ మిసైల్స్ ని భారత దళాలు కూల్చేశాయి. S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఉపయోగించి పాక్ మిసైల్స్ ని గాల్లోనే పేల్చేశాయి. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని బలంగా దెబ్బతీశాయి. ఉత్తర భారత్లోని మిలిటరీ స్థావరాలను పాక్ ఆర్మీ టార్గెట్ చేయగా భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మే 7 అర్ధరాత్రి నుంచి ఇటువంటి దాడులు పాకిస్తాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని అడ్డుకుంది అనేది రక్షణ శాఖ నుంచి విడుదలైన ప్రకటన. ఆల్ పార్టీ మీట్ ఒక పక్క జరుగుతోంది, అజిత్ దోవల్తో సమావేశాలు ఒక పక్క జరుగుతున్నాయి. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఢిల్లీ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఈరోజు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. పాకిస్తాన్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంకా ఎస్కలేట్ చేసే దిశగా ముందుకు వెళ్తుంది. కాబట్టి నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో క్లియర్ గా ఆర్మీ అలాగే నేవీ ఇటు ఎయిర్ ఫోర్స్ ప్రతినిధులు చెప్పారు, ఎలాంటి ఎస్కలేట్ చర్యలు తీసుకున్నప్పటికీ దానికి ఈక్వల్ రియాక్షన్ ఉంటుందని హెచ్చరించింది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు పాకిస్తాన్ నిన్నటి నుంచి కూడా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన దాడి చేసేందుకు మిసైల్స్, డ్రోన్స్ ఉపయోగించింది. కానీ వారి ప్రయత్నాలేవి కూడా ఫలించలేదు. పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నాలను భారత్ భగ్నం చేసింది. భారత్ వద్ద సమర్థవంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. సో ఆ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఆ మిసైల్స్ ని, ఆ డ్రోన్స్ అన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేసింది. సో వాటికి సంబంధించినటువంటి శకలాలను కూడా ఇప్పటికే సేకరించింది. సో వాటన్నిటిని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టబోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఏ విధంగా అండగా నిలబడుతుందన్నటువంటి విషయాన్ని స్పష్టంగా అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి పాకిస్తాన్ ను ఏకాకి చేసేటువంటి ప్రయత్నం చేయబోతోంది. మనం నిన్న జరిగినటువంటి దాడుల్లో స్పష్టంగా చెప్పింది, ఎక్కడ కూడా మనం పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీస్ కానీ, అలాగే ఇటు ఎకనామిక్ కానీ, అలాగే సివిలియన్స్ కానీ ఎవరిని కూడా వాటిని టచ్ చేయకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసి వచ్చాం. సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, ఒక కంట్రీగా భారత్ వ్యవహరించినటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. అది కూడా పాకిస్తాన్ తన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయలేదు. దాదాపు 2 వారాలు వేచి ఉన్నప్పటికీ పాకిస్తాన్ వాటిని ధ్వంసం చేయకుండా ఎదురుదాడికి దిగినటువంటి నేపథ్యంలో తాము ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం నిన్న క్లియర్ గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడి అనేక చోట్ల దాదాపు భారత్ లో ఉన్నటువంటి 15 మిలిటరీ లొకేషన్స్ పైన డ్రోన్స్, మిసైల్స్ పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని క్లియర్ గా సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టగలిగింది. అంతేకాదు లాహోర్ లో వరకు వెళ్లి లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్ ను కూడా ధ్వంసం చేసింది. కేవలం లాహోర్ కాదు, కరాచీ వైపు కూడా, కరాచీలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్ ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి చాలా భీకరమైనటువంటి ఒక పోరాటం కొనసాగుతుంది. క్లియర్ గా కేంద్రం విడుదల చేసినటువంటి ప్రకటనలో తాము ఎస్కలేషన్ కోరుకోవట్లేదు, ఈ ఉద్రిక్తతను పెంచాలని తాము కోరుకోవట్లేదు. ఒకవేళ పాకిస్తాన్ కనుక కోరుకుంటే దానికి ఖచ్చితంగా ధీటైనటువంటి జవాబు ఉంటుంది. ఇక సమాధానం పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది. యుద్ధం కోరుకుంటారా లేకుంటే వెనక్కి వెళ్తారా అనేది పాకిస్తాన్ ఇష్టం. యుద్ధం కోరుకుంటే ఖచ్చితంగా దానికి ధీటైనటువంటి జవాబు, ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందనేటువంటి విషయాన్ని పాకిస్తాన్ కి రోజు భారత్ స్పష్టం చేసింది. సో పాకిస్తాన్ దగ్గర అసలు యుద్ధం చేసే శక్తి ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఉపయోగిస్తున్నటువంటి ఏ డిఫెన్స్ సిస్టమ్ గానీ, ఉపయోగిస్తున్నటువంటి మిసైల్స్, డ్రోన్స్ ఏవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి మనం చూసాం. మొన్న రాత్రి వెళ్లి యుద్ధ విమానాలు వాటిని ధ్వంసం చేసి వస్తే కూడా పాకిస్తాన్ కు తెలియనటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ కు యుద్ధం చేసే శక్తి లేదు, అందుకే ప్రాక్సీ వార్ ఎంచుకుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. సో దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో ప్రతి దాడి చేసింది. ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ ఇటువంటి దాడులకు పాల్పడుతోంది. దీనికి కూడా ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, ప్రతి దాడి ఉంటుంది అనేది భారత్ చాలా క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి.